ఆల్రెడీ సెకండ్ హాఫ్ చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో అప్పుడే సెకండ్ టైం థర్డ్ టైం కూడా చూసేస్తున్నారా? ఎస్, ఒక మంచి సినిమా తీస్తే ఆ సినిమాని మీరు ఇలాగే సూపర్ హిట్ చేస్తారు. ఎస్పెషల్లీ నందమూరి అభిమానులకి థియేటర్ ఆది సినిమా ఇక్కడే చూశారు కదా, నరసింహనాయుడు ఇక్కడే చూశారు కదా. సో జూనియర్ ఎన్టీఆర్కు ఆది ఎలాగో, బాలయ్య బాబుకి నరసింహనాయుడు ఎలాగో, ఈరోజు పటాస్ కళ్యాణ్ రామ్ కళ వచ్చింది. సో ఇంత మంచి సినిమా రానికి క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ కళ్యాణ్ రామ్ గారు. కళ్యాణ్ రామ్ గారు 10 ఏళ్ల నిరీక్షణ పటాస్ అది ఇచ్చింది అనిల్. ఒక కళ్యాణ్ రామ్ గారితో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలని ప్లాన్ చేసి ఆ సినిమాని వాళ్ళు ఇంత సూపర్ హిట్ చేయడానికి కారకుడు డైలాగ్స్ అయితే ఉంది, కామెడీ అయితే ఉంది. ఎస్పెషల్ ఇప్పుడు సెకండ్ హాఫ్ లో రాబోతున్న మదర్స్ ఎపిసోడ్, ఆ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్క లేడీస్ అందరు ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారో మీరు అందరికీ ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. మీ పిల్లలు అలా చూడండి. సో అందరికీ, తెలుగు ప్రేక్షకులకి అందరికీ ఇంకోసారి ఈ సినిమాని సూపర్ హిట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మా సంస్థ ద్వారా రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ మాకు అవకాశం ఇచ్చాడు, ఒక మంచి సినిమాని మీకు చూపించడానికి. సో మా సంస్థ ద్వారా వచ్చిన సినిమాని సూపర్ హిట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ముందుగా థియేటర్కి వచ్చి చేసిన ఆడియన్స్ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తానండి. తెలుగు ప్రేక్షకులందరికీ 10 సంవత్సరాల తర్వాత నాకు ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలండి. నా జీవితాంతం అలానే ఉంటాను. సరే, ఇప్పుడు చిన్న డైలాగ్ చెప్పమంటున్నారు, చెప్పేస్తాను. ఎంటర్టైన్మెంట్ డైలాగ్, సీరియస్ డైలాగ్ కాదు. రెడ్డి గారు రెడీ? రెడ్డి గారు, కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించే 4వ సింహమేనా? వన్స్ అగైన్ అండి, థ్యాంక్స్ అ లాట్. ఇందాక రాజు గారు చెప్పినట్టు 100% ఒక సీన్ ఉంటుందండి, ఫ్లైఓవర్ సీక్వెన్స్ మదర్స్ కోసం. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ సీన్. థ్యాంక్స్ అనిల్ ఫర్ సచ్ అ గుడ్ సీన్. అండ్ ఇంత గొప్ప సినిమా నాకు ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనిల్ వన్స్ అగైన్. అండ్ సాయి గారు, రెడ్డి గారు, వీళ్ళందరూ దే హావ్ బికమ్ అ ఫ్యామిలీ టు మీ విత్ సాయి కార్తిక్. ఇప్పుడు వీళ్ళంతా యాక్ట్ చేసిన ఫ్యామిలీ, నాతో ఉన్న ఫ్యామిలీ, నా ఇంకో ఫ్యామిలీ రాజు గారు అండి. థ్యాంక్ యూ రాజు గారు ఫర్ ఎవ్రీథింగ్. మా వెంట ఉంటూ ఎప్పుడు తొందరపడుకోకుండా, అంటే మేమే అడిగాను, సార్ రాజు గారు థియేటర్లు పెంచండి ఇంకా అని. వద్దమ్మా, ఈ సినిమాని మంచి థియేటర్స్లో పడాలి, కాంపాక్ట్గా రిలీజ్ చేస్తే దాన్ని వాల్యూ వేరుంటుందని చెప్పి మాకు అండగా ఉండి ఈ సినిమాని సక్సెస్ మాతో పంచుకుంటున్నందుకు రాజు గారు వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ సార్. అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్, ప్రేక్షకులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ ఇంకొకసారి థ్యాంక్స్ లాట్. ఎవడన్నా పైరసీ చూశాడు పార్తాయ మొదలవుద్ది వస్తుంది. రెడ్డి గారు అంటే అందరినీ లోనేసి అందరూ దేనికోసం వెయిటింగో తెలుసు. ఏ సాంగ్ లాస్ట్ వచ్చేది? అరివో సాంగ్ చెప్పాడు, బస్తా కావాలని తెచ్చారా? వెరీ గుడ్. అయిపోయింది పూలు. ఒక్కసారి గట్టిగా అందరూ మన కళ్యాణ్ రామ్ గారికి సక్సెస్ వచ్చినందుకు క్లాప్స్ కొడితే చాలు, హ్యాపీ. అనిల్ కూడా ఒకసారి వేసుకుందాం. గుడ్ ఈవినింగ్. సో పోలీసు అయిన తర్వాత ఫస్ట్ టైం నా డైలాగ్ కళ్యాణ్ రామ్ చెప్పాడు. సో నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, నేను నిన్నే కర్ణాటక నుంచి వచ్చాను, అక్కడ కూడా అదరగొడుతోంది, మన పటాస్ పేలిపోతోంది. నిజంగా
నేను నా జీవితం ఎన్టీ రామారావు గారితో మొదలెట్టాను 1973-74. సో నా వయసు తెలిసిపోయింది కదా, అప్పుడే రామారావు గారితో డబ్బింగ్ చెప్పాను. తర్వాత మేజర్ చంద్రకాంత్లో ఆయన చేత బాగా దెబ్బలు తిన్నాను, సూపర్ హిట్. మళ్ళీ బాలయ్య బాబుతో రౌడీ ఇన్స్పెక్టర్, ఇప్పుడు కళ్యాణ్ రామ్తో పటాస్. సో ఎంత ఆనందంగా ఉంటుందంటే తాతగారి దగ్గర నుంచి ఈరోజు ఈ మనవడు వరకు సూపర్ హిట్ 3 సినిమాల్లో చేయడం, ఆ 3 తరాలతో చేయడం. సో కంగ్రాచులేషన్స్ టు నందమూరి ఫ్యామిలీ. అలాగే ఇందులో ఈరోజు నా కొడుకు హీరో అయ్యాడు, మీ అందరికీ తెలుసు. ఆది ఈరోజు నాకు ఒక విధంగా ఇప్పుడు పెద్ద కొడుకు కళ్యాణ్ రామ్. రే జీకే, నీ ముందు నిలుచుని మీసం తిప్పి మగాడు రావాలన్నావుగా, వచ్చాడ్రా నా కొడుకు. అసలు ఆ డైలాగ్కి పేలిపోతుంది అన్ని చోట్ల. సో చాలా ఆనందంగా ఉంది. అనిల్ ప్రతి డైలాగు ప్రతి సన్నివేశం ఎంత కాన్ఫిడెంట్ గా, సార్ తప్పకుండా మేము అదే అనుకుంటున్నాం, మేము డైలాగ్ చెప్తున్నప్పుడు సార్ ఇక్కడ క్లాప్స్ పడతాయి, ఇక్కడ జనం ఇలా రెస్పాండ్ అవుతారు, ఇక్కడ జనం ఇలా చూస్తారు అన్న దానికి ఈరోజు ఆ స్పందన మీరిచ్చిన ఆశీర్వాదమే. అందరికి నమస్కారం. మామూలుగానే మనిషి అన్నాడు 1 టీ స్పూన్ టెంపర్ ఉంటుంది, అది డ్రెస్ వేసుకున్నోడికి టన్నుల్లో ఉంటుంది. అది ఈ సినిమాలో డైలాగ్. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా పోలీస్ అన్నోడికి టీ స్పూన్ టెంపర్ ఉంటుంది, ఆ డ్రెస్ నందమూరి వాళ్ళు వేసుకుంటే టన్నులు కొద్దుంటుంది. ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ నాకు ఈ సినిమా ఇచ్చి నన్ను నమ్మి త్రూ అవుట్ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, బ్రదర్ లాగా ట్రీట్ చేసిన నందమూరి కళ్యాణ్ రామ్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈరోజు నేను మార్కెట్లోకి ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రోడక్ట్గా బయటకు వచ్చాను. ఎన్టీఆర్ ఆర్ట్స్ అంటే నందమూరి తారక రామారావు ఆర్ట్స్. ఆ పెద్ద ఆయన బ్లెస్సింగ్స్తో ఇక్కడికి వచ్చాను. సో నాకు ఇక తిరుగు ఉండదు అని నాకు ఆయన పేరు చూసినప్పుడు అది అనిపిస్తుంది. సో అది అవుట్ ఆఫ్ ఎమోషన్లో వచ్చిన కాన్ఫిడెన్స్. అలాగే సో అలాగే ఈ సినిమాకి ఎంతో మంది ఆర్టిస్టులు నా మీద ప్రేమతో చాలా కోఆపరేటివ్ గా వర్క్ చేశారు. సాయి కుమార్ గారు త్రూ అవుట్ ఆయన ఎక్స్పీరియన్స్ కానీ, ఆయన సలహాలు కానీ, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళ ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాజు గారు ఈ సినిమా చూసి ఆ రోజు నుంచి ఆయన మాతో జర్నీ స్టార్ట్ అయింది. ఈ సినిమాని ఆయన దగ్గరుండి మా టీంతో పాటు, మా ఎన్టీఆర్ ఆర్ట్స్ టీంతో పాటు ఆయన మా పక్కన నిలబడి ఈరోజు ఈ సినిమాని సక్సెస్లో మాతో ఎంజాయ్ చేస్తున్నారు. సో అది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఇంకో 2-3 వారాల వరకు. సో ఈ 2-3 వారాలు మీకు ఫీస్ట్ ఉంటూనే ఉంటుంది. అలాగే ఓకే సారీ. అలాగే ఈ సినిమాకి ఎంతో మంది టెక్నీషియన్స్ చాలా మంది హార్డ్ వర్క్ చేశారు. ఈ రోజు ఈ అవుట్పుట్ రావడానికి నాతో పాటు ఎంతో మంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు. కెమెరామెన్ సర్వేష్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, ఫైట్ మాస్టర్ వెంకట్, డాన్స్ మాస్టర్స్ రాజు సుందరం గారు, జానీ మాస్టర్ గారు, అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే ఎడిటర్ తమ్మిరాజ్ గారు, అలాగే ఈ సినిమాలో ఒక అద్భుతమైన CG ఎపిసోడ్ చేసిన మా అద్విత టీం వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమా త్రూ అవుట్ నాతో పాటు ఉండి స్క్రిప్ట్ స్టేజ్ నుంచి నా టీం కూడా నాకు ఎంతో సపోర్ట్గా నిలిచారు. ముఖ్యంగా ఎస్ కృష్ణ అని నా స్కోర్ రైటర్, కో డైరెక్టర్, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ మహేష్, నవీన్, అసిస్టెంట్ డైరెక్టర్ షారీ నాయుడు, వీళ్ళందరూ ఇప్పటికీ ఆ కసితో పనిచేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఈ సినిమా సక్సెస్తో కూడా నాతోటే ఉన్నారు. వీళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే ఈ సినిమా ఈ అనిల్ నెక్స్ట్ సినిమా కొత్త కెమెరామెన్ అంటే ఇక్కడ చాలా ఎంత బాగా చేస్తున్నారు. వీళ్ళల్లో మంచి కెమెరామెన్ నువ్వు చూసుకొని చూడు, బ్రహ్మాండంగా చేస్తున్నారు అన్ని లైట్లు. అలాగే ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. ఈ పాటికి ఇక్కడ చాలా మంది రిపీట్ ఆడియన్స్ కూడా ఉన్నారు. పేరుకి మా సినిమా అయినా కూడా ప్రతి స్క్రీన్ లోను, మల్టీప్లెక్స్ లోను ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనబడుతున్నారు. బికాజ్ ఈ సినిమాలో ఉన్న ఒక హైలైట్ ఎపిసోడ్ ఏంటి? మదర్స్ ఎపిసోడ్. సో చాలా మంది ఆ ఎపిసోడ్ ని లైక్ చేసి మదర్స్ కూడా వచ్చి ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. దయచేసి
ఈ సినిమాని ఇంకా సూపర్ హిట్ చేయాలి. ఇప్పుడు సూపర్ హిట్ అంటున్నారు, ఇంకా దీన్ని బ్లాక్ బస్టర్ చేసి మా అందరికి ఇంకా ఎనర్జీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం పుట్టావయ్యా.